సూలూరుపేట నియోజకవర్గంలో పెట్రోల్ రేటు పెంపుకు నిరసనగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి సూలూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేసిన ఆనవాళ్లే లేవని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పక్క రాష్ట్రంలో 103 రూపాయలు పెట్రోల్ రేటు ఉంటే మన రాష్ట్రంలో 113 రూపాయలు ఉందని, పెట్రోల్ రేటు తగ్గించి ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని, రాష్ట్రంలో రోజుకి డీజిల్ పై 3 కోట్లు, పెట్రోల్ పై 6 కోట్లు భారం ప్రజలపై పడుతుందని, గత ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ సెల్ఫీలు తీసుకున్నారని, ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ పై రేట్లు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడుతున్నా ఎందుకు స్పందించడం లేదని కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, ఆర్ముగం, జట్టి వేణుయాదవ్ మరియు వైఎస్సార్సీపీ నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పై అడ్డదుడ్డంగా రేట్లు పెంచి ప్రజల యొక్క నడ్డి విరిచే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదో చేసిన దానికి నిరసనగా ఈరోజు పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలని తగ్గించాలని ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కలిసి ప్రజలతో కలిసి ఈరోజు వారికి విజ్ఞాపన పత్రాన్ని వారి ద్వారా ప్రభుత్వానికి పంపించి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి దీన్ని తగ్గించమని, ప్రజల యొక్క అభిష్టాన్ని నెరవేర్చమని కోరడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో మననే పెంచారు. డీజిల్ పైన ఒక 3 రూపాయలు 20 పైసలు పెంచారు, పెట్రోల్ పైన ఒక 4 రూపాయలు పెంచారు. ఈ భారం రోజుకి ఇంచుమించు 3,30,00,000 రూపాయలు ప్రజల మీద డీజిల్ మీద భారం పడతా ఉంది. అదేవిధంగా పెట్రోల్ పైన అయితే రోజుకి 6 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. నెలకెత్తుకున్న వాళ్ళకే 180 కోట్లు, ఇది వస్తే ఇదొక 90 కోట్లు. మరి ఈ భారం పడే పరిస్థితి ఉంది. సంవత్సరానికి 3,300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పైన ఈ పెట్రోల్ డీజిల్ యొక్క భారం పడే. దీని ద్వారా చిన్న వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, రైతులు, చిన్న వ్యాపారస్తులు అందరికీ ఇబ్బందికర పరిస్థితులు. దీన్ని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళేది, సెల్ఫీలు తీసుకునేది, లోకేష్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేది, సెల్ఫీలు తీసుకునేది, పవన్ కళ్యాణ్ పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళేది, సెల్ఫీలు తీసుకునేది. సెల్ఫీలు తీసుకుని అదో తమిళనాడులో రేట్ తక్కువ ఉంది, ఆంధ్రాలో రేట్ ఎక్కువ ఉంది, కర్ణాటకలో రేట్ తక్కువ ఉంది, ఆంధ్రాలో రేట్ ఎక్కువ ఉంది, తెలంగాణలో రేట్ తక్కువ ఉంది, ఆంధ్రాలో రేట్ ఎక్కువ ఉంది. మేము వస్తే ఏదైతే రాష్ట్రం విధించిందో, ట్యాక్స్ విధించిందో ఆ ట్యాక్స్ తగ్గించేసి మేము ప్రజలకి మేలు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. మరి ఈరోజు దాని గాలికి వదిలేసి ఈరోజు యథాతథ రేట్లు పెంచే కార్యక్రమం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.